నమస్తే నట్టి కుమార్ గారు. సార్, నమస్తే. జానీ మాస్టర్ వివాదాన్ని కాసేపు పక్కన పెడితే, మరి పూనం కౌర్ గారు ఇలా నేను లొంగకపోయినందువల్ల నాకు అవకాశాలు తగ్గించారని పలు సందర్భాల్లో త్రివిక్రమ్ గారి మీద చాలా వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా కూడా ట్వీట్ చేశారు నిన్న. సో దానికి సంబంధించి మీరేమంటారు సార్? మరి మా త్రివిక్రమ గారు ఇండస్ట్రీ కాదు. త్రివిక్రమ్ గారు మొత్తం టోటల్ ఇండస్ట్రీని శాసించట్లేదు. త్రివిక్రమ్ గారు తప్పు చేస్తే ఇమీడియట్లీ నేను ఇందాక కూడా చెప్పాను. ఇమీడియట్లీ కంప్లైంట్లు అని ప్రూఫ్స్ అన్ని ఛాంబర్కి తీసుకురండి. ఛాంబర్కి ఇచ్చుంటే వాళ్ళు పట్టించుకోలేదు అనుకుంటే చెప్పండి, నేను కూడా వస్తాను. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, నేను వస్తాను. నేనే కూర్చుంటాను మీ తరపు నుంచి. మీరు ప్రూఫ్స్ అన్ని పోలీస్ స్టేషన్కి ఇవ్వండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. అలాగే మీకు మొత్తం టోటల్గా ఇక్కడ కూడా ఛాంబర్కి ఇవ్వండి. ఛాంబర్లో కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే నేనే వస్తాను. ఎందుకంటే దామోదర్ ప్రసాద్ గారు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. కమిటీ రిపోర్ట్ ఆల్రెడీ వెరీ పాస్ చేస్తుంది. కనుక కమిటీ కూడా మీరు ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకుందాం, గట్టిగానే చేద్దాం. కానీ ఏంటంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆమెకు వేషాలు రాలేదు అని అనడానికి మన తప్పు. ఇండస్ట్రీ అంతగానో త్రివిక్రమ గారు కాదు. నాకు ఛాన్సులు రాకుండా చేసి నన్ను లైంగికంగా వేధించారంటూ ఆయన, నేను గతంలో ఫిర్యాదు చేసిన ఫిలిం ఛాంబర్ కి గానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి గానీ ఫిర్యాదు చేసిన నాకు ఎలాంటి న్యాయం జరగలేదు, ఎలాంటి ఆయన యాక్షన్ ఆయన మీద సినిమా వేషాలు ఛాంబర్ ఇప్పించదమ్మా. సినిమా వేషాలు కౌన్సిల్ ఇప్పించదు, మాస్టర్స్ ఇప్పించదు. సినిమాలో మన టాలెంట్ ఉంటే టాలెంట్ లో కంపల్సరీ సినిమాలు ఎవరు దూరం చేయలేరు. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ మొత్తం టోటల్ గా వస్తున్నారంటే, వాళ్ళు 1కి 10 సినిమాలు బుకింగ్ అవుతున్నారు అంటే, ఒక సినిమాకు 10 సినిమాలు వెయిటింగ్ అవుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మాట్లాడిన రమ్యకృష్ణ గారే, మాట్లాడిన ఆమ్ని గారే, మాట్లాడిన ఖుష్బు గారే ఎన్ని వందల సినిమాలు చేసి ఉంటారు. ఇండస్ట్రీ కళంబతాలు ఎలా కాపాడి ఉంటుంది? అవునా కదా? అవును సార్. అంతే కదమ్మా. అందుకే నేను ఏమంటున్నానంటే, ఆమె సిన్సియర్ గా పోలీస్ స్టేషన్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఫస్ట్ సిన్సియర్ గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. టాలెంట్ అంటే ఇప్పుడు క్యారెక్టర్ అంటారా? ఈ కౌన్సిల్, ఛాంబర్లు, పోలీసులు వేషాలు ఇప్పించలేరు. మనమంతా మనం ఏదైనా టాలెంట్ ఉంటే మనం వేషం ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూసుకోవాలి తప్ప, మనం వేషం రాలేదు అంటారా మనకేం రైట్? మీ ఇండస్ట్రీ మొత్తం టోటల్ గా పెద్ద మహావృక్షం అమ్మా. ఈ మహావృక్షంలో మనం ఒక స్మాల్ మేనేజర్ త్రివిక్రమ్. నేను త్రివిక్రమ్ నేను కేసు రావట్లేదు. త్రివిక్రమ్ మీద ఉంటే పట్టుకొని మనం గట్టిగానే పట్టించి ఫైట్ చేయొచ్చు. కానీ మనం ఒక శ్రీవిక్రమ ఇండస్ట్రీని మొత్తం శాసిస్తున్నాడు, ఇండస్ట్రీలో మీకు వేషాలు రాకుండా చేస్తున్నాడు అనేది కరెక్ట్ కాదేమో. త్రివిక్రమ్ గారి మీద అనేక సార్లు నేను కంప్లైంట్ చేశాను, అయినా కూడా సినీ పెద్దలు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అని అంటున్నారు. అంటే పూనం గారి ఆలోచన ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకే కంప్లైంట్ చేశాను నేను, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదు, కానీ వీళ్ళే యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళేం పట్టించుకుంటారు అన్న సెన్స్ తో ఆవిడ ట్వీట్ చేశారు సార్. దీనికి ఇవాళ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఆమె కంప్లైంట్ ఇచ్చిందా? ఆమె కంప్లైంట్ రిపోర్ట్ రాసుకున్నారు, ఎఫ్ఐఆర్ అయిందా, నోటీసులు ఇస్తున్నారా? ఎందుకంటే చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోవడానికి లేదు. చట్టం ముందు అందరూ సమానమే. చట్టానికి ముందు మనం కంప్లైంట్ ఇచ్చి, ఆ కంప్లైంట్ తర్వాత మీరు ఛాంబర్ యాక్షన్ తీసుకుంటుంది, చట్టం తీసుకుంటుంది. అంతే తప్ప మాకు ఏముంటుందంటే, మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము రిపోర్ట్ అసలు కరెక్టా కాదా అవన్నీ ఎంక్వైరీ చేసి, ఆ ఎంక్వైరీతోని మేము మళ్ళీ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం, కమిషనర్కు. ఇది కరెక్ట్ అయితే కమిషనర్కి ఎవరికో సబ్మిట్ చేస్తారు. మరి పోలీస్ స్టేషన్ మీరు కంప్లైంట్ ఇవ్వడం అనేది అది కూడా కరెక్ట్ కాదు కదా. పూనం కౌర్ గారు కూడా ట్వీట్ చేశారు సార్, త్రివిక్రమ్ గారిని క్వశ్చన్ చేయాలి, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో నేను గతంలో కంప్లైంట్ చేసినా క్వశ్చన్ చేయలేదు ఆయన్ని. ఆమె ప్రూఫ్స్ తీసుకొని మొత్తం టోటల్ గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమనండి. ఆమె ప్రూఫ్స్ తీసుకొని ఛాంబర్కి రమ్మనండి. ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్న సెక్రటరీ గారిని క్వశ్చన్ చేయకపోతే నేను వస్తాను ఆమె తరపు నుంచి. నిజంగా ఆయన తప్పు చేశాడంటే మీరు ప్రూఫ్స్ తీసుకొని రండి. అయితే ఆడబిడ్డలో కాపాడుకోవడానికి రేపు ఉదయాన్ని వీళ్ళు చేసిన పనికి రేపు ఇంకొకరు భయపడకూడదు. ఇండస్ట్రీలో అనేది అంత మీకు చెప్తున్నంత డేంజర్ ఏమీ కాదు. అలాగని సినిమా ఇండస్ట్రీ అనే కాదు, టోటల్ గా మొత్తం ప్రతి దిక్కున కూడా కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఆడపిల్లలు ఎక్కడ ఉంటుందో మగపిల్లలు ఎక్కడ ఉంటాడు, ఇది మొత్తం టోటల్ గా ఏదో ఒక రిలేషన్షిప్ లో కలుస్తుంది. అది ఏదైనా ఆడపిల్ల ఆశపడవచ్చు, లేకపోతే నాకు టాలెంట్ రాత్రి నేను మొత్తం ఒక పెద్ద హీరోయిన్ అయిపోతాను అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ టాలెంట్ ఉంటే, మన అదృష్టం ఉంటే మన లెవెల్ ఆపలేరు. రెండోది, మీకు క్యారెక్టర్స్ రానివ్వం తప్పు. మరి ఈ రోజు వస్తున్న ఇండస్ట్రీ ఇంతమంది హీరోయిన్లు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలాగొస్తున్నారు ఒక్కసారి చెప్పండి. మరి అందరూ మీరు చెప్తున్న మట్టిగా కాస్టింగ్ కౌచ్ ఉండాలేనా? అది కదా. ఈరోజు మనం ఎంతమందిని చూస్తున్నాం.
వాళ్ళందరూ టాలెంట్ తో సినిమా చేస్తున్నారా, లేకపోతే టాలెంట్ లా కాస్టింగ్ తో చూస్తున్నారు? సినిమాని చూస్తుంటే ఆ హీరోయిన్ ఎంత అందంగా యాక్ట్ చేస్తుంది, ఆ సైడ్ ఆర్టిస్ట్ ఎంత అందంగా యాక్ట్ చేస్తుంది. ఈ రోజు నేను చెప్తున్నా, చాలా మంది నాతో ఆల్మోస్ట్ 35 సంవత్సరాల నుంచి హీరోయిన్లుగా క్యారెక్టర్స్ అవ్వచ్చు, అందరూ చేశారు, ఉన్నారు అందరూ కూడా ఈ రోజు మొత్తం వాళ్ళందరూ కూడా చాలా నెంబర్ 1 గా ఉన్నారు. కనుక ఇప్పుడు నేను రమ్యకృష్ణ గారు ఇప్పుడు మాట్లాడకూడదు అంటున్నాను ఆ విషయం. నేను ఆమిని గారు ఇప్పుడు మాట్లాడకూడదు అంటున్నాను ఆ విషయం. మొత్తం చిన్నమయ్య గారు కూడా మాట్లాడితే ఫైట్ చేయాలి, ఆ రోజు మాట్లాడాలి. ఎవరి కోసం పాపం మనం ఫైట్ చేస్తూ ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే, ఇది ఈజ్ పోలీస్ స్టేషన్ ఇంపార్టెంట్, మనం కంప్లైంట్ ఇంపార్టెంట్, సిటిఎం ఇంపార్టెంట్. ఆడపిల్లల ధైర్య సాహసంతో మనం పోతే పనైనా చేసుకొని బతకొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర లొంగకూడదని లాగే అప్పుడే కాజోప్ యాక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడే కొట్టడం, అక్కడ మన మీద కానీ ఏమైనా సరే మనకి మీద అటాక్ జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ మనం యాక్షన్ తీసుకొని మన ప్రాణాన్ని కాపాడడానికి, మన మానాన్ని కాపాడుకోవడానికి మనం అక్కడ ఏం చేస్తే తప్పు కాదు. దయచేసి మనల్ని మనం కాపాడుకోవడానికి రక్షణ లేనప్పుడు మన చేతుల్లో ఏది ఉంటుంది, మనల్ని అప్పటికప్పుడు మనం కాపాడుకోవడానికి మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం చెయ్యండి తల్లి. అంతే కదమ్మా, నేను ధైర్యం చేయమని చెప్తున్నాను. అది ధైర్యం చేయండి. ఈ రోజు అదేదో అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత కంప్లైంట్ అనేది నాట్ కరెక్ట్. కాజ్ ఆఫ్ యాక్షన్ ఉన్నప్పుడు వెరీ సీరియస్ తీసుకుంటారు. కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటే పోలీసు వాళ్ళు కూడా మనం చులకనైపోతాం. పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు నత్వాని గారితో డిఫరెంట్. నత్వాని గారిది ఏంటంటే, ఆమె హీరోయిన్ గా, ఆమెకి అక్కడ చీఫ్ మినిస్టరే యముడు, అక్కడ హోమ్ మినిస్టరే యముడు, అక్కడ హోమ్ మినిస్టర్ ఏమరాదు. మొత్తం ఇస్ గవర్నమెంట్ అండ్ ఐపీఎస్ టోటల్ ఆమె టార్చర్ పెట్టి 40 రోజులు గవర్నమెంటే మొత్తం యాంటీ చేసి ఆమెను మొత్తం చంపాలని ప్రయత్నం చేసి, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసి, కుక్కల నాగేశ్వర గారు కొడుకుని మొత్తం టోటల్గా పావుగా వాడుకొని ఏదో మొత్తం టోటల్గా ఆమెను చేశారు. నెంబర్ 1. అక్కడి నుంచి తెలంగాణకు వద్దామంటే తెలంగాణలో కూడా వాళ్ళ గవర్నమెంటే, అంటే వాళ్ళ దగ్గర రిలేషన్ గవర్నమెంటే. అప్పుడు ఏమీ చేసుకోలేక, చెప్పుకోలేక 80 సంవత్సరాల వయసు గల వాళ్ళ తల్లిదండ్రులు విమర్శలు పెడుతున్నా, ఆమెను బాధ పెడుతున్నా, ఆమె నిండు ఫోటోలు తీస్తున్నా, గెస్ట్ హౌస్ లో బంధించిన, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఆమె మొత్తం గవర్నమెంట్ మారింది కాబట్టి, విత్ ప్రూఫ్స్ తీసుకొచ్చింది కాబట్టి, ఐపీఎస్ చూడకుండా, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా చూడకుండా మనం ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే మీకు ఇంకొకటి, అక్కడ ఆఫీసర్లను సస్పెండ్ చేయడం జరిగింది, సీరియస్ గా తీసుకోవడం జరిగింది. కానీ ఈ విషయంలో అది లేదు కదా. ఈ విషయంలో గవర్నమెంట్ కాదు కదా, ఇట్స్ ద ఓన్లీ స్మాల్ మ్యాన్. మీరు కంప్లైంట్ ఇవ్వలేపారు? బొంబాయిలో జరిగితే బొంబాయిలో కంప్లైంట్ ఇవ్వాలా? మీకు 100 అని మీ చేతిలో, మన చేతిలో ఫోన్లు ఉన్నాయమ్మా, మన చేతిలో ఫోన్లు మనకు తెలియట్లేదా? మన జిపిఎస్ ఏ లొకేషన్ లో ఉంటున్నామో, మన డేంజర్ లో ఉన్నామంటే ఎవరికి మెసేజ్లు చేయాలో తెలియదా? మన చేత ఫోన్ లాగేసుకున్నారు. నేను అదే అంటున్నా, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ లాక్కొని మనకేమి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక ఎడారిలో జరిగేటప్పుడు ఆ ఆడపిల్ల ఆదిపరాశక్తి అవ్వాలి. ఆ ఆడపిల్ల మానపిల్లలు కాపాడుకొని మనం ఏదైనా సరే అక్కడ మనం తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ పరిస్థితి ఆ అమ్మాయికి ఉందని నేను అనుకోవట్లేదు. షూటింగ్ లో జరిగింది అని అంటున్నారు కాబట్టి అందరూ ఉండుంటారు. కనుక నేను ఈ విషయంలో ఏమంటున్నానంటే, ఆ అమ్మాయి కూడా ఎవరైనా సరే, నేను జానీ మాస్టర్ని కానీ ఇలా కానీ కాదు, పూర్తిగా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి. ప్రతి అమ్మాయికి ఇది లెసన్ గా, ప్రతి అమ్మాయి కూడా ఇది సినిమా ఇండస్ట్రీ అని ప్రతి వాళ్ళు సినిమాలు యాక్ట్ చేయడం, రాకపోతే మోసం చేశారు అనడం కూడా ఇది కరెక్ట్ కాదు. దయచేసి కాస్టింగ్ కౌన్స్ లేదు అని చెప్పట్లేదు. ప్రతి దాంట్లో నుండి ఇండస్ట్రీ కాబట్టి ఈ ఇండస్ట్రీ లాగా వస్తూ ఉంటది కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తూ, నేను ఆల్రెడీ వెరీ సీరియస్ యాక్షన్ ఛాంబర్ ఉంటుంది కనుక ఆల్రెడీ పోలీసులు కూడా సీరియస్ గా తీసుకోవాలి, అలాగే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సార్, అంటే మీరు ఏం చెప్తున్నారు? మగవాళ్ళంతా ఇలాగే ఉంటారు, ఆడవాళ్లే మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నారా? అంటే ఒక్క మాట అమ్మా, మగవాళ్ళంతా ఇలాగే ఉంటారు నేను అనట్లేదు. అందరూ మగవాళ్ళు ఎలాగే ఉంటే ఈ రోజు ఇంత చక్కగా ఆడవాళ్ళు అందరూ ఇలాగే ఉంటారని అనుకున్నాం, మగవాళ్ళందరూ ఇలాగే ఉన్నారంటే మనం ఎక్కడైనా మనం వచ్చేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒకప్పుడు మన చేతుల్లో అందుబాటులో లేవు, ఈ రోజు మొత్తం టోటల్ గా సోషల్ మీడియా, మొత్తం డిజిటల్ మీడియా అన్ని అందుబాటులోకి వచ్చాయి. కనుక మనం ఎక్కడ మోసపోతున్నాం అంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లైనా జాగ్రత్తగా ఉండాలి, మగవాడైనా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అని నేను చెప్తున్నాను. అంతగానే తప్ప ఇప్పుడు ఆడవాళ్ళందరూ అలాగే ఉంటే ఆడవాళ్ళు అందరూ అలాగే ఉంటారా?
మగవాళ్ళందరూ అలాగే ఉంటారా? ఎవరో కొంతమంది ఉంటారు పోకిరిగాళ్ళు, ఎంతో కొంతమంది ఉంటారు ఏదో స్వార్థపరుల అమ్మాయిలు. అందరూ ఉంటారమ్మా. ఈరోజు 50 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది, నాకు తెలిసిన చరిత్రలో ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు వెళ్తున్నారు. ఇలా మీడియాలో నేను ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు ఇప్పుడు మీడియాలో చేస్తున్నా. ఎంతో మంది వస్తుంటారు, మాట్లాడుతుంటారు, వెళ్తుంటారు. ఎందుకంటే అందరూ ఒకటి, మా కన్న బిడ్డలాగా మేము మా చెల్లెల్లాగా మేము ఆడబిడ్డలాగా ఇండస్ట్రీలో చూస్తాం. కొన్ని కొన్ని జరుగుతుంటాయి, కొంత అందరూ మంచోళ్ళు ఉన్నారని నేను అన్ను. అలాగే ఆడిషన్ అంటే అఫీషియల్ ఆఫీసులో ఆడిషన్కి వెళ్ళాలి తప్ప మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళొద్దు. అలాగే మీరు హోటల్ రూమ్స్కి వెళ్ళొద్దు. ఇవన్నీ మేము చెప్తూనే ఉంటాం, వింటేనే కదమ్మా, వినాలి కదా. అఫీషియల్ ఆఫీస్ మాత్రం ఆడిషన్ చూస్తుంది. ఆడిషన్ ఎందుకంటే మస్ట్ అండ్ షూట్ ఎందుకు ఆడిషన్ అంటే, మనం ఆల్రెడీ ఫోటో వస్తుంది, మళ్ళీ అలాగే వీడియో వస్తుంది. ఆ వీడియో కరెక్ట్ ఉందా, ఫోటో కరెక్ట్గా ఉందా, హైట్ కరెక్ట్గా ఆర్టిస్ట్ సరిపోయారా లేదా, ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోతుందా లేదా, ఒక 2 డైలాగ్స్ ఇస్తే కరెక్ట్గా ఆ యాప్ట్ అవుతుందా లేదా అనేది మనం ఒక్కసారి చెక్ చేసుకోవడానికి ఆడిషన్ కంపల్సరీ చేస్తారు. అది ఓన్లీ అఫీషియల్ ఆఫీసులోనే చేస్తారు. సినిమా తీసేవాడు, సినిమా తీయన మోసగాడు, మోసం చేయాలని, ఆడపిల్లని మోసం చేయాలని మోసగాడు ఎప్పుడు రూములు పిలుస్తాడు, గెస్ట్ హౌస్ పిలుస్తాడు, ఫామ్ హౌస్ పిలుస్తాడు. ఈజ్ ద టాప్ ఆఫ్ ది కంపెనీస్ ఎవరు కూడా అఫీషియల్ ఆడిషన్ ఉంటుంది. అది మాత్రం అందరూ అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోకపోతే మేము చేయలేము. ఎందుకంటే 5 సంవత్సరాలు బట్టి మొత్తుకుంటున్నాం. కాస్టింగ్ కౌచ్ లేదు అని నేను చెప్పట్లా. కాస్టింగ్ కౌచ్ ఉంది. కాస్టింగ్ కౌచ్ లేదు అని నేను చెప్పట్లా. మేమేం కాదమ్మా కాస్టింగ్ కాస్టింగ్ కౌచ్ కౌచ్. ఆడపిల్లల్ని ఇలా హెరాస్ చేయకూడదు అని చెప్పి మీరు ఎందుకని ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు సార్? ఆడపిల్లల్ని అరెస్ట్ చేయకూడదు, దిశ చట్టమే తెచ్చారు. మరి ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి మానభంగా. గవర్నమెంట్ దిశ చట్టమే తెచ్చింది తల్లి. మేమే మాత్రం ప్రపంచం అది కాదు, 15 రోజులు ఉరేయాలని దిశ చట్టమే తెస్తే కలకట్టాలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ గవర్నమెంట్ లో ఏం చేయలేకపోతున్నాయి. మేము ఇది ఒక స్మాల్ ఇండస్ట్రీ, మొత్తం టోటల్ గా దేశంలో ఒక ఇండస్ట్రీ ఇది. ఆ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూ ఉంటే మేము కాపాడుకోవాల్సింది కాపాడుకుంటాం. మేము చెప్పాం కదా, మీకు మేనేజర్ ఇమ్మీడియట్లీ అక్కడ మీరు లేడీస్ ఉన్నారంటే మీకు లేడీస్ కానిస్టేబుల్ ఉన్నారా లేదా, ఆ లేడీ కానిస్టేబుల్ లేకపోతే ఇమ్మీడియట్లీ మీరు 100 కాల్ చేయండి. మీరు పోలీస్ స్టేషన్కి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా, అవుట్ ఆఫ్ ది లొకేషన్ మనకు ఉన్నప్పుడు మీరు చేశారా లేదా, ఇవన్నీ ఉన్నాయి డిఫరెంట్. ఇవన్నీ మనం చెప్పాలి. ఇవన్నీ మనం చెప్తున్నప్పుడు అది ఎవరు మనం పట్టించుకోలేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఇలాంటి జరుగుతున్నప్పుడు కూడా మాకు తెలియదండి అని అంటానికి లేదు కదా. అది అమ్మ, నేను ఒకటే ఈ విషయంలో మీరు జానీ మాస్టర్ గారా లేకపోతే అమ్మాయి అనేది కాదు. ఇక్కడ ఇండస్ట్రీ అంతా ప్రక్షాళన చేయాలి, ప్రక్షాళన జరగాలి. ప్రతి ఒక్కరిది కూడా గట్టిగా జరగాలి. గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మళ్ళా టోటల్ గా మాకు కూడా ఏ షూటింగ్స్ జరుగుతున్నాయో అది కూడా మొత్తం మానిటరింగ్ చేయాలి. అలాగే ఛాంబర్ కూడా కొంచెం మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి ఏమైనా మాట్లాడితే ఇలా కంప్లైంట్లు మనం బ్రేకింగ్ న్యూస్లు వస్తే మన ఇండస్ట్రీ మనకే చులకనవుతుంది. దయచేసి నేనేమంటున్నానంటే, చాలా మహామహులు సినిమా ఆర్టిస్టులు హీరోయిన్స్ గా ఉన్నారు. రేపు బయట ఏమంటున్నారంటే ఈ సినిమా వాళ్ళంతా ఇలాగైనా చీప్ గా మాట్లాడే విధంగా మనం తెచ్చుకోకుండా దయచేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే నేనేమన్నా న్యాయం జరగాలి, అమ్మాయికి ఆ న్యాయం కూడా జరగాలని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.